మహారాష్ట్ర ఫలితాలు ఆనందాన్ని ఇస్తున్నాయన్నారు బీజేపీ నేత జీవీఎల్. ఎన్డీఏ కూటమికి ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించడం సంతోషమన్నారు. మహారాష్ట్ర ప్రజలు మొదటిసారిగా స్పష్టమైన తీర్పు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు జీవీఎల్. ఇటువంటి తీర్పు జనరల్గా సాధారణంగా మహారాష్ట్రలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రకంగా ఓట్ చేస్తుందని, మరాఠ్వాడాలో అలాగే విదర్భలో బొంబాయి రీజియన్లో వేరువేరు ఫలితాలు వెలువడతాయని, అనేక చోట్ల స్థానిక అభ్యర్థుల ఆధారంగా ఫలితాలు వస్తాయని అంచనాలు అనేక మంది పండితులు వేశారు. కానీ వీటన్నిటినీ కూడా అధిగమిస్తూ మహారాష్ట్ర ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పుని, ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కూటమికి ఇచ్చారు. దీనికి మహారాష్ట్ర ప్రజలకి అంతిమ ఫలితాలు వెలువడటానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా ఇవి దాదాపుగా ఖరారైనటువంటి తీర్పుగా దీన్ని అభివర్ణించవచ్చు. ఇంత గొప్ప విజయాన్ని చేకూర్చినందుకు మహారాష్ట్ర ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 122 స్థానాలతో భారతీయ జనతా పార్టీ 125, 130కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఇది చేసిందే 148 స్థానాల్లో 149 స్థానాల్లో కూటమిలో పోటీ చేస్తే 122 అంటే దాదాపుగా మరి 80% కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్. అటు కాంగ్రెస్ చూస్తే కేవలం 20 సీట్లలోనే ఆధిక్యంలో ఉన్నది. ఒకప్పుడు నంబర్ 1 పార్టీగా మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ స్వయంగా తన బలంతోనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మహావికాస్ అఘాడీలో పెద్ద పార్టీగా ఉండి అందరికంటే ఎక్కువ స్థానాలు పోటీ చేసినటువంటి కాంగ్రెస్ 101 స్థానాలతో 103, 101 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. వారి స్ట్రైక్ రేట్ 20% అయితే మాది 80% ప్లస్. సో కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి ఈ ఎన్నికల్లో మరి పట్టం కట్టారని, ఈ ఎన్నికల్లో వారి అనుమతి తెలియజేశారని, వారి యొక్క సమర్థన తెలియజేశారంటానికి ఇంతకంటే మరొక నిదర్శనం అవసరం లేదు. హర్యానాలో మరి విజయం సాధించిన తర్వాత, ఘన విజయం సాధించిన తర్వాత మహారాష్ట్రలో ఈరోజు గొప్ప విజయం సాధించడం, అలాగే ఉత్తరప్రదేశ్లోని ఉప ఎన్నికల్లో కూడా, లోక్సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ దాన్ని పూర్తిగా రివర్స్ చేస్తూ ఆధిక్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉండటం, ఇవన్నీ కూడా రానున్న దశాబ్దాల పాటు దేశంలో భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కాదు కదా, ఇండియా కూటమి కాదు కదా, సరైనటువంటి పోటీ ఇచ్చేటువంటి పార్టీ లేదు అన్నది ఈరోజు మరొకసారి ఎన్నికల్లో ఈరోజు వచ్చేటువంటి ఫలితాల్లో మరొకసారి స్పష్టమైంది.